ట్రైలర్ చూస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే ఇది ఖచ్చితంగా ఒక థ్రిల్లర్. ముఖ్యంగా మహిళల్ని ఒక ఆదిశక్తిలాగా చూపించే ప్రయత్నం చేశాడు. అండ్ ఖచ్చితంగా క్యూరియాసిటీని మౌంటప్ చేస్తుంది. Download and subscribe to ETV Win app. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేరం చేస్తే ప్రధాని, సీఎంలు, మంత్రులకు ఉద్వాసన. వరుసగా 30 రోజులు అరెస్ట్ అయితే వర్తింపు. నేడు లోక్సభలో బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నేడు సిపి రాధాకృష్ణన్ నామినేషన్. హాజరు కానున్న ఎన్డీఏ పక్షాల నేతలు. రేపు దాఖలు చేయనున్న విపక్ష కూటమి అభ్యర్థి. భారత్ చైనా సంబంధాల్లో కొత్త అధ్యాయం. సరిహద్దులపై త్వరలో నిపుణుల కమిటీ. వాణిజ్యం, వీసాలు, పర్యాటక రంగాల్లోనూ అవగాహన. నేడు మంగళగిరిలో టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం. ప్రపంచ రికార్డు నెలకొల్పేలా ఏర్పాట్లు. యువతను పారిశ్రామికవేత్తగా మార్చడమే లక్ష్యం. హైదరాబాద్ లో అందుబాటులోకి కోకాపేట ట్రంపెట్ జంక్షన్. నేడు ప్రారంభించనున్న సీఎం. శంషాబాద్, పటాన్చెరు వైపు సాఫీగా ప్రయాణం. కాళేశ్వరం కమిషన్ పై హైకోర్టులో కేసీఆర్, హరీష్ పిటిషన్లు. నివేదికను రద్దు చేయాలని వినతి. గత ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేస్తున్నట్లు ఆరోపణ. వాయుగుండంతో తెలుగు రాష్ట్రాలకు భారీ నష్టం. తెలంగాణలో పలుచోట్ల పంట పొలాల్లో ఇసుక మేట. జోరువానకు ఉత్తరాంధ్ర ఏజెన్సీలు అస్తవ్యస్తం. కనీసం 5 ఏళ్ల శిక్ష పడే కేసులో అరెస్టైన, నిర్బంధంలో ఉన్న ప్రధానిని సైతం పదవి నుంచి తొలగించే కీలక బిల్లులను కేంద్రం నేడు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులు చట్టంగా మారితే ప్రధాని, సీఎం, మంత్రులు తీవ్ర నేరారోపణలతో అరెస్ట్ అయితే తమ పదవిని కోల్పోతారు. విపక్ష పాలిత ప్రాంతాల సీఎంలను లక్ష్యంగా చేసుకునే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను తెచ్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తీవ్ర నేరారోపణలపై అరెస్టు లేదా నిర్బంధంలో ఉన్న ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రుల్ని పదవి నుంచి తొలగించే 3 బిల్లుల్ని కేంద్రం నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ సవరణ బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుల్ని ప్రవేశపెడతారు. అనంతరం వాటిని సంయుక్త పార్లమెంటరీ సంఘానికి సిఫార్సు చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో తీర్మానం పెడతారు. ఈ బిల్లులు చట్టంగా మారితే కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష పడే కేసుల్లో వరుసగా 30 రోజులు అరెస్టు లేదా నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులు 31వ రోజున తమ పదవిని కోల్పోతారు. ఒకవేళ ఎవరైనా మంత్రి పదవిలో ఉండి అరెస్ట్ అయితే వారిని తొలగించేందుకు 30 రోజుల్లోపు రాష్ట్రపతికి ప్రధాని సిఫార్సు చేయకపోయినా 31వ రోజు సదరు మంత్రి పదవిని కోల్పోతారు. ఒకవేళ ప్రధాని 30 రోజుల పాటు అరెస్ట్ అయితే ఆయన 30 రోజుల్లోపు రాజీనామా చేయకున్నా 31వ రోజున పదవి కోల్పోతారు. ఈ మేరకు బిల్లు నిబంధనల్లో పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్టైన సమయంలో తమ పదవులకు రాజీనామా చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ బిల్లులు తేవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 1963 యూటీ చట్టంలో సీఎం లేదా ఒక మంత్రిని తీవ్ర నేరారోపణలపై తొలగించే నిబంధన లేదు. కాబట్టి సెక్షన్ 45కు సవరణలు చేయాల్సి ఉంది. రాజ్యాంగంలో కూడా అలాంటి నిబంధన లేనందున చట్టపరమైన ఫ్రేమ్వర్క్ కోసం ఆర్టికల్ 75, 164, 239 AA సవరించాల్సి ఉంటుంది. 2019 జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనూ ఇలాంటి నిబంధన లేనందున సెక్షన్ 54ను సవరించి సీఎం లేదా మంత్రిని తొలగించే చట్టపరమైన ఏర్పాటు చేయాలనేది ఈ బిల్లు లక్ష్యం. వీటితో పాటు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన ఆన్లైన్ గేమింగ్ బిల్లును నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ద్వారా ఆన్లైన్ మనీ గేమింగ్ ను కేంద్రం నిషేధించనుంది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల్ని సైతం పదవుల నుంచి తొలగించే బిల్లుల్ని కేంద్రం తీసుకురావడంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. విపక్షాల పాలిత ప్రాంతాల సీఎంలను కేంద్ర సంస్థలతో అరెస్టు చేయించి తరువాత పదవుల నుంచి తొలగించేందుకు చట్టాల్ని తీసుకురావాలని బీజేపీ యోచిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నికల్లో ప్రతిపక్ష సీఎంలను ఓడించలేక వారిని తొలగించే దుర్మార్గపు ప్రయత్నం చేస్తున్నారు
చేస్తున్నారని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి దుయ్యబట్టారు. బీహార్లో మార్పు గాలులు వీస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ బిల్లుల నాటకానికి తెరతీశారని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ విమర్శించారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాధాకృష్ణన్ నామినేషన్ పత్రాలపై ఎన్డీఏ నేతలు సంతకాలు చేయనున్నారు. నామినేషన్ కార్యక్రమంలో ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు సైతం పాల్గొనే అవకాశం ఉందని ఇప్పటికే ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. రాధాకృష్ణన్ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని మోదీ విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అటు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన ఉమ్మడి ఏపీ హైకోర్టు జడ్జిగా, గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగాను సేవలందించారు. ఇవాళ మధ్యాహ్నం పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉపరాష్ట్రపతి అభ్యర్థి పరిచయ కార్యక్రమాన్ని విపక్షాలు నిర్వహించనున్నాయి. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండీ కూటమి ఎంపీలకు కాంగ్రెస్ పరిచయం చేయనుంది. రేపు ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. ఎన్డీఏకు పార్లమెంటులో పూర్తి మెజారిటీ ఉండటంతో సిపి రాధాకృష్ణన్ గెలుపు లాంఛనమేనని ఆ కూటమి నేతలు విశ్వాసంతో ఉన్నారు. యువతరాన్ని ప్రోత్సహించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు టాటా ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించనుంది. మంగళగిరిలోని మయూర్ టెక్ పార్కులో ఇందుకోసం ఏర్పాట్లు చేశారు. యువత ఏదైనా కొత్త ఆలోచనతో ముందుకు వస్తే దాన్ని వ్యాపారంలా మార్చడానికి అవసరమైన బ్లూ ప్రింట్ ఇవ్వడంతో పాటు ఆర్థిక వనరులు సమకూర్చేందుకు ప్రభుత్వం సహకరించనుంది. రతన్ టాటా పేరుతో ఏర్పాటయ్యే ఈ హబ్కు అనుబంధంగా 5 ప్రాంతాల్లో విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం సందర్భంగా సరికొత్త రికార్డు సృష్టించేలా ప్రభుత్వం ఆలోచన చేసింది. అంకుర సంస్థల ఏర్పాటు కోసం ఇంజనీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్ విద్యార్థుల నుంచి రిజిస్ట్రేషన్లకు ఆహ్వానించింది. ఒకే రోజు 1,00,000 మంది రిజిస్ట్రేషన్లు చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. దీన్ని ప్రపంచ రికార్డుకు పంపించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది స్టార్టప్ కల్చర్ని, అలానే ఈ కొత్త ఆవిష్కరణలు చేయాలన్న ఉద్దేశంతో ఆవిష్కాంధ్ర అనే కార్యక్రమాన్ని కూడా గౌరవ సీఎం గారు ప్రారంభించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రతి కాలేజ్లో కూడా మనకి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల సంఖ్యలో ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి. వాటిని కూడా దీంతో అనుసంధానించడం జరుగుతుంది. వాటి నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే ఫండింగ్ కానీ, అలానే స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి ఉన్న విధి విధానాలు కానీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక కామన్ లెసన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుంది ప్రతి కాలేజ్లో. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా క్యాన్సర్ కేసుల గుర్తింపు కోసం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ నిర్దిష్ట ప్రణాళికను రూపొందించనుంది. క్యాన్సర్ వ్యాధి లక్షణాలతో ఉన్నవారిని ప్రాథమిక దశలోని గుర్తించేందుకు అక్టోబర్ నుంచి ఇంటింటి సర్వే ప్రారంభించాలని నిర్ణయించింది. గతంలో 225 ప్రశ్నలతో ఆరోగ్య సర్వే నిర్వహించారు. ఇప్పుడు 28 ప్రశ్నలతో కొత్తగా సర్వే చేయనున్నారు. 18,000 మందికి సర్వే నిర్వహణపై ఈ నెల 21 నుంచి నెల రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. గత నవంబర్ నుంచి నిర్వహించిన సర్వేలో బీపీ, మధుమేహం, క్యాన్సర్ వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించారు. ఓరల్, బెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు కలిగి ఉన్న కొందరు సర్వేల వివరాలు చెప్పేందుకు ఆసక్తి కనబరచలేదని తెలిసిందే. అందుకే ఈసారి సర్వేను కేవలం క్యాన్సర్ లక్షణాలున్న వారిని గుర్తించేందుకు మాత్రమే పరిమితం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని తిరుమల కొండపైకి పొడిగించినట్లు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు వెల్లడించారు. మంగళవారం కృష్ణా జిల్లా అవనిగడ్డ ఆర్టీసీ బస్సు డిపోను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆర్టీసీ ఆర్ఎం వెంకటేశ్వర్లతో కలిసి ఆయన పరిశీలించారు. పలువురు మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. ఆధార్ కార్డులు పరిశీలించి వారికి ఉచిత ప్రయాణ టికెట్లు అందించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి అపూర్వ స్పందన లభిస్తోందని కొనకళ్ల నారాయణ చెప్పారు. మహిళల అంచనాలకు మించి ప్రయాణం చేస్తూ ఉన్నారు. రోజుకు 5,32,00,000 రూపాయలు ప్రభుత్వం భరాయించాల్సి వస్తుందని చెప్పి అనుకున్నాం. గతంలో తిరుమల వెళ్ళడానికి తిరుపతి వరకే అని అనుకున్నాం. కానీ తర్వాత స్త్రీల యొక్క కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు పైకి తిరుమలకు కూడా వెళ్ళే అవకాశం ఇచ్చారు. కానీ సిట్టింగ్ వరకే అలౌ చేస్తారు, ఎక్స్ట్రా లోడింగ్ మాత్రమే అలౌ చేయరు. ఎక్స్ట్రా లోడ్ వేయడం వల్ల యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఘాట్ రోడ్లో బండి లాగలేదు కాబట్టి సిట్టింగ్ వరకే అలౌ చేస్తారు. ఔటర్ రింగ్ రోడ్డును అనుసంధానిస్తూ కోకాపేట నియోపోలిస్ వద్ద నిర్మించిన ట్రంపెట్ జంక్షన్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. సుమారు 80 కోట్లతో నిర్మించిన ట్రంపెట్ జంక్షన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఓఆర్ఆర్ మీదుగా 20 నిమిషాల్లోనే కోకాపేట నియోపోలిస్ లేఅవుట్కు చేరుకునేలా జంక్షన్ను తీర్చిదిద్దారు. 4 వరుసల్లో 1.27 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఈ మార్గంలో ఇటు పటాన్చెరు, అటు శంషాబాద్ విమానాశ్రయం వైపు సులభంగా రాకపోకలు సాగించవచ్చు. ట్రంపెట్ నుంచి ఔటర్పైకి వెళ్లాలన్నా, ఔటర్ నుంచి ట్రంపెట్ మీదుగా నియోపోలిస్లోకి రావాలన్నా వాహనదారులు ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం టోల్ బూత్ ఏర్పాటు చేశారు. మెహదీపట్నం, నార్సింగి మీదుగా శంకరపల్లి వైపు ఉన్న ప్రధాన రహదారిని కలుపుతూ నియోపోలిస్లో 2 లింక్ రోడ్లను 100 అడుగుల విస్తీర్ణంతో అభివృద్ధి చేశారు.
ట్రంపెట్ జంక్షన్ అందుబాటులోకి రావడంతో కోకాపేట వైపు రాకపోకలు మరింత సులభం కానున్నాయి. సింగరేణి సంస్థ కీలకమైన ఖనిజ రంగంలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు బొగ్గు విద్యుదుత్పత్తి మాత్రమే చేసిన సింగరేణి తాజాగా బంగారం, రాగి గనుల అన్వేషణ కోసం బిడ్డింగ్ వేసి విజేతగా నిలిచింది. కర్ణాటకలోని దేవదుర్గలోని బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్ కోసం కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్లైన్ వేలంలో 37.75% రాయల్టీని కోట్ చేసి సింగరేణి L1 బిడ్డర్గా నిలిచింది. తద్వారా కీలక ఖనిజ అన్వేషణలో సింగరేణి శుభారంభం చేసినట్లు ఆ సంస్థ సీఎండీ బలరాం తెలిపారు. సింగరేణిని ఇతర రంగాల్లోకి విస్తరించాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా తొలి విజయాన్ని సాధించినట్లు పేర్కొన్నారు. రానున్న 5 ఏళ్లలో ఈ గనుల అన్వేషణను పూర్తి చేస్తామన్నారు. ఇందుకు సుమారు 90 కోట్ల రూపాయలు వ్యయమవుతుండగా అందులో 20 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం రాయితీగా చెల్లిస్తుంది. సింగరేణి సంస్థ తొలిసారిగా బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్సును వేలం ద్వారా దక్కించుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కమిషన్ను నియమిస్తూ 2024 మార్చి 14న ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేయాలని కోరారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్చేసే రాజకీయ వ్యూహంలో భాగంగా కమిషన్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు. వివిధ కారణాలతో మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని, దీనికి డిజైనింగ్, ఇంజనీరింగ్తో ఎలాంటి సంబంధం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టానికి హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటైందని తెలిపారు. ఘోష్ కమిషన్ గత నెల 31న ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక పక్షపాతంతో, ముందస్తు నిర్ణయాలతో పరువు నష్టం కలిగించేలా ఉందన్నారు. పిటిషన్ల ప్రతిష్టను ప్రభావితం చేసేలా నివేదిక రూపొందిందని, సాక్షిగా సమన్లు జారీ చేయడం ద్వారా జస్టిస్ ఘోష్ కమిషన్ పిటిషన్ను తప్పుదోవ పట్టించిందని పేర్కొన్నారు. ఆ నివేదికను రద్దు చేయాలని కోరారు. ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల ముఖ్య కార్యదర్శి జస్టిస్ ఘోష్ కమిషన్ను పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పిటిషన్లు హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్నాయి. మహారాష్ట్రలో వర్షాలు దంచుకొడుతున్నాయి. రాయ్గఢ్, పుణే ఘాట్లకు రెడ్ అలర్టును, ముంబై, థానే, పాల్ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్టును ఐఎండీ జారీ చేసింది. థానే దివాటంలో వరదలు చిక్కుకున్న 13 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. నాందేడ్లో 7 కొట్టుకుపోగా అందులో 3 మృతి చెందారు, 1 గల్లంతయ్యారు. నాందేడ్లో లెండి నది పలు గ్రామాలను ముంచెత్తింది. 293 మందిని సహాయ బృందాలు కాపాడాయి. హస్నల్, మరాజ్వాడి గ్రామాల్లో భారీ నష్టం జరిగింది. ముంబై సబర్మన్ పట్టణాల్లో రోడ్లు నదుల్లా మారాయి. రైల్వే, విమాన సేవలకు సైతం అంతరాయం కలిగింది. హార్బర్ లైన్లలో రైళ్లు వర్షం వల్ల నిలిచిపోవడంతో ప్రజలు పరిమితికి మించి మోనో రైళ్లు ఎక్కారు. బరువు ఎక్కువ అవడంతో ముంబైలో 2 మోనో రైళ్లు విద్యుత్తు నిలిచిపోయి వంతెనపైనే ఆగిపోయాయి. దీంతో బయటకు రాలేక, ఊపిరాడక చీకట్లో ప్రయాణికులు నరకయాతన పడ్డారు. కొందరు భయంతో కిటికీలు పగలగొట్టేందుకు దూకే ప్రయత్నం చేశారు. ప్రయాణికులు, అధికారులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. క్రేన్ల సాయంతో 800 మందిని రక్షించారు. మూర్ఛపోయిన 14 మందికి అక్కడే చికిత్స అందించారు. పలువురిని ఆసుపత్రికి తరలించారు. వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో ఏపీలోని పలు జిల్లాల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలను వానలు ముంచెత్తాయి. పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఇదే సమయంలో ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ ఉగ్రరూపు దాల్చింది. ప్రకాశం బ్యారేజీకి వస్తున్న భారీ ప్రవాహాన్ని చూసి విజయవాడ సహా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాయుగుండం ప్రభావంతో పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం, గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ తిత్తిరి నుంచి గునగూడ గ్రామానికి మధ్య ఉన్న రోడ్డు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరి పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. బొద్దిడి గ్రామంలో ఓ ఇల్లు నేలమట్టమైంది. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్డుపై కొండచర్యలు విరిగిపడగా పోలీసులు తొలగించారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో జలాశయాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. దేవరాపల్లి మండలంలోని రైవాడ జలాశయం నుంచి శారదా నదిలోకి నీటిని విడుదల చేశారు. చీడికాడ మండలంలోని కోనాం జలాశయం నుంచి నదిలోకి నీటిని వదులుతున్నారు. మాడుగుల మండలంలోని పెద్దెరు జలాశయం నుంచి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి నాగార్జునసాగర్, పులిచింతల నుంచి కృష్ణానది వరద పోటెత్తుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి హెచ్చరిక జారీ చేసిన అధికారులు 69 గేట్ల నుంచి పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు.
కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల కోసం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 35 పునరావాస కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో భారీ మోటార్లు, పైపులైన్లు ఏర్పాటు చేసి డ్రైనేజీల్లోని నీటిని నదిలోకి తోడుతున్నారు. అవనిగడ్డ, చిరివోలులంక, అయోధ్య, కుమ్మరపాలెం, పెదకలేపల్లె గ్రామాల వద్ద కరకట్టలాకుల పటిష్టతకు ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. కరకట్ట వెంబడి ఉన్న గేట్లకు సపోర్టుగా దాదాపు 25,000 ఇసుక బస్తాలు సిద్ధం చేశారు. ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే ముంపునకు గురయ్యాయి. ఉద్యాన పంటల రైతులు ఆందోళనగా ఉన్నారు. కృష్ణా జిల్లాలో వరద పరిస్థితుల్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. పంటుపై ప్రయాణించి ఎదురుమొండి, గొల్లమంద సహా నాగాయలంక శ్రీరామ పాదక్షేత్రం ప్రాంతాల్ని ఆయన సందర్శించారు. భారీ వర్షాలు, వరదల దృష్ట్యా తక్షణ సహాయ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ 16 జిల్లాలకు జిల్లాకు ₹1,00,00,000 వంతున నిధులు విడుదల చేసింది. వరద పరిస్థితిపై కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి విజయలక్ష్మి ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల ముంపు ప్రాంత ప్రజలను ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. నిత్యావసర వస్తువులు, మందులు, పారిశుద్ధ్య సామాగ్రి అందుబాటులో ఉంచాలన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ, విజయవాడ కృష్ణాఘాట్, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కోనసీమ జిల్లా అమలాపురంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ములుగు జిల్లాలో వెంకటాపురం, వాజేడు, మంగపేట, ఏటూరు నాగారం, తాడ్వాయి ఏజెన్సీ మండలాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. మంగపేట మండలంలో గంపోనిగూడెం పెట్రోల్ బంక్, గ్రోమోర్ దుకాణం వెనుక భారీగా వరద నీరు ప్రవహించడంతో పంట పొలాలపై చాలా చోట్ల ఇసుక మేటలు వేసింది. పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. రేగుమాగువాగు బ్రిడ్జిపై గోదావరి వరద చేరడంతో రాకపోకలు నిలిపివేశారు. వాజేడు మండల సమీపంలో గుమ్మిడిదొడ్డి గ్రామానికి వెళ్లే దారిలో బ్రిడ్జిపై చేరిన వరద చేరడంతో రాకపోకలు ఆగిపోయాయి. ఏటూరు నాగరం మండలంలోని ముళ్లకట్ట హైలెవెల్ బ్రిడ్జి వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలకు కేసరి సముద్రం చెరువుకు వరద చేరుతూ ఉంది. చర్ల తిరుమలాపూర్ నుంచి ఉయ్యాలవాడ మధ్య నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. జోరు వర్షాలకు కల్వకుర్తి పరిధిలోని విద్యానగర్ కాలనీ, లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. చారగుండ మండల పరిధిలోని దొంతలగుట్ట తండా వద్ద వర్షపు నీటితో పాటు జూపల్లి కేళ్లై కాలువకు గండిపడి దొంతలగుట్ట తండాకి రాకపోకలు నిలిచాయి. అమరావతిని బతికించేందుకు కొండవిట్టివాగు నీటిని అప్పాపురం ఛానల్కి మళ్లించడం వల్లే పొన్నూరులో పంట పొలాలు మునిగిపోయాయని ప్రచారం చేసిన వైసీపీ నేత అంబటి మురళికి తాడేపల్లి పోలీసులు నోటీసులు పంపించారు. ఈ నెల 21 లేదా 22న విచారణకు హాజరు కావాలని సూచించారు. వైసీపీ నేతలు చేసిన విష ప్రచారంపై జలవనరుల శాఖ అధికారులు తాడేపల్లి పోలీసులకు ఈ నెల 17న ఫిర్యాదు చేశారు. అంబటిపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి ఆధారాలతో ఈ నెల 21 లేదా 22న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. బడుగుల జీవితానికి అద్దం పట్టే చిత్రాలను, కోర్టుల సుమోటోగా తీసుకున్న ఫోటోలను ఎన్నటినో కేశవులు తీశారని మాజీ ఐఏఎస్ అధికారి పద్మనాభయ్య అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారత్లో ప్రముఖ ఫోటోగ్రాఫర్ కేశవులు జీవితం ఆధారంగా సత్యవోలు సుందరసాయి రాసిన మౌన సాక్ష్యాల పుస్తకాన్ని పద్మనాభయ్య ఆవిష్కరించారు. తెలంగాణ పూర్వ సలహాదారు రమణాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం నాగేశ్వరరావు, మరికొందరు ప్రముఖులు పాల్గొన్నారు. ఒక పెద్ద వ్యాసం చెప్పలేని భావాన్ని ఒక ఫోటో కళ్లకు కడుతుందని ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ నాగేశ్వరరావు అన్నారు. న్యూస్ ఫోటోగ్రఫీలో ఒక వార్తాంశం ఉండాలి. 1000 పదాలు చెప్పలేని భావాన్ని ఒక ఫోటో చెప్తుందంటారు కదా, అట్లా ఒక విజువల్గా అద్భుతమైనటువంటి మెసేజ్ వస్తుంది. అంత ప్రభావం చూపే కేశవులు గారు కొన్ని ఫోటోలు, ఉదాహరణకి దీంట్లోనే ఒక పిక్చర్ వేశారు. ఒక ఆవు మరణిస్తే ఆవు దగ్గరికి మిగతా ఆవులన్నీ వచ్చి వాటిని నాకుతూ వాటి దగ్గరకు వచ్చి అట్లా ఉన్నాయి. కళ్ళ వెంట నీళ్లు వస్తాయి ఎవరికైనా, కఠినాత్ముడికైనా కూడా. ఈనాడులోనే అవి ప్రవేశపెట్టారు. అట్లా ప్రవేశపెట్టడం వల్ల ఈనాడు జనసామాన్యంలోకి వెళ్ళింది. ఈ బుక్లో వచ్చిన విషయాలన్నీ వాళ్ళ కులకృష్ణంగా అన్నీ మాట్లాడారు. ఈ బుక్ చదివి ఫోటోగ్రాఫర్లు నెక్స్ట్ ఇయర్ ఇంకొక బుక్ తెస్తే అదే నాకు ఆనందం. న్యూస్ ఫోటోగ్రఫీని బ్రతికించాలి. న్యూస్ ఫోటోగ్రాఫర్స్ అందరికీ నా కోరిక అదొకటి.
భారత్ చైనా సంబంధాల్లో కీలక పురోగతి కనిపిస్తోంది. సరిహద్దు సమస్య పరిష్కారం దిశగా సరిహద్దుల నిర్ణయం డీలిమిటేషన్ కోసం నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తామని భారత్ చైనా ప్రకటించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భేటీ తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ట్రంప్ సుంకాలతో భారత్, అమెరికా సంబంధాలు దెబ్బతిన్న వేళ వాణిజ్యం, పెట్టుబడులు, ప్రత్యక్ష విమాన సంబంధాల పునరుద్ధరణ నిర్ణయాలను ఢిల్లీ, బీజింగ్ ప్రకటించాయి. వాస్తవాధీన రేఖ వెంట సాధారణ పరిస్థితులు నెలకొల్పడం, షిప్కిలా లిప్క్వేక్ నాథులా పాస్ ద్వారా వాణిజ్యం, పర్యాటక, వ్యాపార వీసాల సులభతరంపై అవగాహన కుదిరింది. 2026 నుంచే కైలాస మానస సరోవర యాత్రను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో హైడ్రోలాజికల్ సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని నిర్ణయించారు. షాంఘై సహకార సంస్థ SCOలో ఉగ్ర నిరోధక లక్ష్యం తీసుకోవాలని చైనాకు భారత్ నొక్కి చెప్పినట్లు విదేశాంగ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో చైనాలో జరిగే SCO సదస్సుకు ప్రధాని మోదీ హాజరవుతారు. గత అక్టోబర్లో కజాన్లో మోదీ, జిన్పింగ్ చర్చల తర్వాత రెండు దేశాల మధ్య పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. భారత వైమానిక దళానికి స్వదేశీ శక్తిని మరింతగా జోడించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. 62,000 కోట్ల రూపాయలతో 97 LCA తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ భేటీలో ఈ మేరకు ఆమోదం లభించింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాలను తయారు చేయనుంది. ఇది LCA మార్క్ 1A ఫైటర్ల కొనుగోలు కోసం చేసిన రెండో ఆర్డర్. గతంలో 83 విమానాలకు 48,000 కోట్లతో ఒప్పందం కుదిరింది. MiG-21 విమానాల స్థానంలో వీటిని భర్తీ చేస్తారు. తాజా కొనుగోలు ఒప్పందం స్వదేశీకరణను ప్రోత్సహిస్తూ చిన్న, మధ్యతరగతి రక్షణ వ్యాపారాలకు ఊతమివ్వనుంది. LCA మార్క్ 1A విమానాలు గతంలోని LCAల కన్నా ఆధునికమైన ఏవియానిక్స్ రాడార్లు కలిగి ఉంటాయి. ఏరోస్పేస్ రంగంలో భారత స్వావలంబనకు ఇవి నిదర్శనం. త్వరలో 200 కంటే ఎక్కువ LCA మార్క్ 2లు, అదే సంఖ్యలో 5వ తరం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్లను కొనుగోలు చేసే ఒప్పందాన్ని HAL పొందనుంది. మహిళల వన్డే ప్రపంచ కప్ కోసం భారత జట్టును BCCI ప్రకటించింది. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో 15 మంది సభ్యులను ఎంపిక చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను వైస్ కెప్టెన్గా నియమించింది. తెలుగు అమ్మాయిలు అరుంధతి రెడ్డి, శ్రీచరణి జట్టులో చోటు దక్కించుకున్నారు. స్టార్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్, ప్రతీక రావల్, హర్లిన్ డియోల్, జెమిమా రోడ్రిక్స్లకు జట్టులో చోటు దక్కింది. వికెట్ కీపర్లుగా రిచా ఘోష్, యాస్తిక భాటియాను ఎంపిక చేసింది. దీప్తి శర్మ, స్నేహ రాణా, రాధా యాదవ్, అమన్జోత్ కౌర్, క్రాంతి గౌడ్లకు జట్టులో చోటు ఇచ్చారు. స్టార్ బ్యాటర్ షెఫాలి వర్మకు చోటు దక్కలేదు. సెప్టెంబర్ 30 నుంచి టోర్నీ ఆరంభం కానుంది. భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో పాకిస్తాన్ తన మ్యాచ్లన్నింటినీ కొలంబోలో ఆడనుంది.